అందరికీ నమస్కారం. ఉమ్, ఈనాటి ఆ లోతైన చర్చకు స్వాగతం. ఈరోజు మనం అంగన్వాడీ కేంద్రాల్లోని 5 ఏళ్లలోపు పిల్లల కోసం ఒక చక్కని ఆటను ఎలా ఆడించాలో మాట్లాడుకుందాం. అవును. ఆ పిల్లలు తమ చుట్టూ ఉన్న రంగుల ప్రపంచాన్ని ఎలా చూస్తారో తెలుసుకోవడం నిజంగా అద్భుతం కదా. వాళ్లకు ప్రతిదీ కొత్తగానే అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఉమ్, ఏంటంటే ముందుగా ఈ ఆట గురించి చెప్పుకుందాం. ఉమ్, దీన్ని ఉపాధ్యాయులు ఎలా చేయించాలంటే ముందుగా దీని పేరు తెలుసుకుందాం. కృత్యం పేరు వర్గీకరణ కృత్యం. రంగు, ఆకారం, పరిమాణం మరియు ఇతర ప్రమాణాల ఆధారంగా వస్తువులను ఉంచడం. అవును. పేరు కొంచెం పెద్దగా ఉన్నా పిల్లలు ఎంతో ఇష్టపడే ఆట ఇది. మరి ఇందులో సాధించాల్సిన సామర్థ్యాలేంటో చూస్తే ప్రధానంగా పిల్లలు ఎంతో ఆనందంగా ఆకారాలు, రంగులు మరియు పరిమాణాలను గుర్తిస్తారు. నిజమే. కేవలం చూడడమే కాదు కదా, వాటి మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను కూడా తెలుసుకుంటారు. ఒకే రకమైన లక్షణాలున్న వస్తువులను ఒక గుంపుగా చేయడం నేర్చుకుంటారు. సరిగ్గా చెప్పారు. దీనివల్ల పిల్లల్లో ఆ గణితం పట్ల ప్రాథమిక అవగాహన, ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని గుర్తించే శక్తి కూడా పెరుగుతాయి. అవును మరి. ఈ ఆటకు కావలసిన వస్తువులేమిటో చూద్దామా? వివిధ ఆకారాలు, రంగులు మరియు పరిమాణాలను చూపించే వస్తువులు లేదా కార్డులు సరిపోతాయి. ఇవి మన చుట్టుపక్కల సులభంగా దొరికేవే కదా. అవునవును. వాటితో పాటు ఆ లోపలేముందో కనిపించని సంచులు లేదా పెట్టెలు కూడా వాడాలి. వస్తువును చూడకుండా కేవలం చేతితో తాకి పసిగట్టడం వాళ్లకొక మాయలాగా ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇక ఆట ఆడించే విధానం చూద్దాం. ముందుగా వయసు 3-4 పిల్లలకు ప్రాథమిక ఆకారాలు, రంగులు, పరిమాణాలను ఎంతో ప్రేమగా పరిచయం చేయాలి. అవును. వివిధ ఆకారాలు, రంగులను చూపించడానికి కార్డులు లేదా నిజమైన వస్తువులను వాడాలి. ఉదాహరణకు ఎరుపు రంగులో ఉన్న వస్తువులన్నీ ఒకచోట పెట్టండి అని చాలా ముద్దుగా అడగాలి. అలా ఒకే లక్షణం ఆధారంగా సమూహపరచమని ప్రోత్సహిస్తూ మధ్యలో ఇది ఏ రంగు లాంటి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. ఆ తర్వాత వయసు 4-5 పిల్లలకు ఆటను కొద్దిగా పెంచాలి. వర్గీకారను విస్తరించాలి. రంగు, ఆకారం, పరిమాణంలో తేడాలున్న వస్తువులను కలిపి ఇవ్వాలి. అంటే ఉదాహరణకు ఎరుపు వృత్తాలు అన్నీ ఒకచోట లేదా చిన్న నీలిరంగు వస్తువులు ఒకచోట పెట్టమని చెప్పాలి. ఇలా ఒకటి కంటే ఎక్కువ లక్షణాల ఆధారంగా వేరు చేయడానికి చక్కగా మార్గనిర్దేశం చేయాలి కదా. ఖచ్చితంగా. అయితే ఈ ఆట ఆడుతున్నప్పుడు ఉపాధ్యాయులు ఏం గమనించవచ్చు అనేది కూడా ఇక్కడ విశ్లేషించుకోవాలి. వయస్సు 3-4 అయితే పిల్లలు ఒక లక్షణం అంటే రంగు లాంటి వాటి ఆధారంగా గుర్తిస్తున్నారా లేదా అని చూడాలి. ఆకారాలు, రంగులు మరియు పరిమాణాలలో పోలికలు, తేడాలను వారు ఎలా గమనిస్తున్నారో పరిశీలించాలి. ఇక వయస్సు 4-5 అయితే వివిధ లక్షణాల ఆధారంగా వస్తువులను వర్గీకరించే సామర్థ్యాన్ని ఎంతవరకు పెంచుకున్నారో చూడాలి. అవును. వారి ప్రాథమిక వర్గీకరణ విధానాలు ఎలా ఉన్నాయో గమనించాలి. చిన్నపిల్లలు తమ చుట్టూ ఉన్న ఈ విశాలమైన ప్రపంచాన్ని, ఆ రంగులను వారి చిన్నారి కళ్లతో ఎలా విభజిస్తారో కదా. ఆ ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనం ఈనాటి చర్చను ముగిద్దాం. నమస్కారం.